నాకు పిలిచినారు, కానీ పార్టీ పెద్దగా స్పందించలేదు, నిరసన తెలపాలి కదని కవిత అన్నది. కేసీఆర్ గారు వెళ్ళడం జరిగింది, ఇప్పుడు సిబిఐకి అప్పగించారు. ఏం జరుగుతుందంటారు సార్ కాళేశ్వరం విషయంలో? కాళేశ్వరం ఇంత జరుగుతున్నప్పుడు మరి కవిత గారు ఎక్కడున్నారు? కేటీఆర్ గారు మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చాం, మొత్తం రాష్ట్రం అంతా రోడ్ల మీదకి వచ్చింది. ఆ రోజు కవిత గారు ఎక్కడున్నారు నాకు తెలియదు. కేసీఆర్ గారితో పాటు నేను కూడా ఉన్నా ఆ రోజు. సో నాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి. లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు. బీఆర్కేఆర్ భవన్ దగ్గరికి వచ్చిండ్రు. తెలంగాణ గుండె ఒకసారి తల్లడిల్లింది. తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని, తెలంగాణ దాహాన్ని తీర్చిన వ్యక్తిని, తెలంగాణ రైతుల పొట్ట నింపిన వ్యక్తిని, ఇలా తెలంగాణ సిగ్గుపడే విధంగా, తెలంగాణ తల్లి సిగ్గుపడే విధంగా ఆ వ్యక్తిని అవమానపరుస్తున్నారు. ఇదే తెలంగాణలో పుట్టిన బిడ్డ రేవంత్ రెడ్డి అన్న భావన అనేది ఆ రోజు అందరి లోపల కనిపించేది. సో అది కవిత గారికి కనిపించకపోతే నేనేం చేయలేను. వారి కళ్ళకి గంతలు కట్టుకున్నారు, నేనేం చేయలేను. సో అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్నాడు, ఆయన వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను. రైట్. ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు ఆయన. సో ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఒకవేళ స్కామ్ జరిగింది అంటే ఈటెల రాజేందర్ని ఏమైనా సేవ్ చేసే ప్రక్రియ ఉంటుందంటారా సార్? ఏమంటారు? అసలు స్కామ్ జరగలేదు. ఈటెల రాజేందర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే ఇంకెవరో, అక్కడ స్కామే జరగలేదు. స్కామ్ జరిగితే తెలిసిపోతుంది మీకు ఆల్రెడీ. స్కామ్ అని ఎప్పుడు అంటారంటే, సార్ మనం ఒక బ్రిడ్జ్ కట్టినాం, దానికి కొన్ని పైసలు ఖర్చు పెట్టినాం, అక్కడ పోయి చూస్తే బ్రిడ్జ్ లేకపోతే స్కామ్ అయితే. ఓకే, మొత్తం బ్రిడ్జ్ బాగుంటే బ్రిడ్జ్ మీద బస్సులు నడుస్తున్నాయి, అవినీతి జరిగింది చెప్పడం చాలా ఈజీ అండి. బట్టగాల్సి మీద చాలా ఈజీ, నిరూపించాలి కదా. మరి ఆయన పీసీ ఘోష్ కమిషన్ ఏమి నిరూపించాడు? ఎక్కడ చూపి? ఆయన నేను రిపోర్ట్ మొత్తం చదివాను, 3 భాగాలుగా వచ్చిన రిపోర్ట్ మొత్తం చదివాను. ఎక్కడ ఆయన కేసీఆర్ గారి మీద ఇగో ఈయన ఇన్ని పైసలు తిన్నాడు, హరీష్ రావు మీద ఇన్ని పైసలు తిన్నాడు, ఈటల రాజేందర్ ఇన్ని పైసలు తిన్నాడు, ఎక్కడ రాయలేదు కదా. నేను చదివాను. అది చదవకుండా ఎవరైనా మాటలు మాట్లాడితే నేను సార్ మనం చూస్తుంటాం, ఏ ప్రభుత్వమైనా దిగిపోయిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పెద్దల అవినీతికి పాల్పడ్డారని. 130,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదంటారా? 130,000 కోట్లు కాదు, 94,000 కోట్లు. ఓకే, 94,000 కోట్లు అవినీతి జరిగినట్లుగా ఆధారాలు లేవండి. ఎక్కడ అవినీతి జరిగితే ఆ ప్రాజెక్ట్ అట్లా ఉండదు. అదే నేను చెప్పేది. అంటే చిన్న చితక ఎక్కడో ఎవరో ఒక ఇంజనీరో లేకపోతే ఒక లష్కరో లేకపోతే కాంట్రాక్టరో వాళ్ళు ఏమో చేస్తే అది సరే. ఒక పెద్ద ఎత్తున అవినీతే జరపాలని, 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు తినాలని ఏ మెడకాయ మీద తలకాయ ఉన్న రాజకీయ నాయకుడు కూడా అట్లా ఈ ప్రాజెక్టులు కట్టి జనాలను, మరి ముఖ్యంగా కేసీఆర్ గారితో ఆ పని చచ్చిన చేయరు. ఎందుకంటే వారితో నేను ఆఫీసర్గా పనిచేశాను, అదేవిధంగా రాజకీయ నాయకుడిగా ఒక 1.5 year నుంచి తిరుగుతున్నాను. కాబట్టి నాకు అసలు ఎప్పుడు ఆయనతో ఆయనతో కూర్చున్న ప్రతిసారి కూడా ఒకటే మాట్లాడతాడు, 2 మాటలు ఉండవు. తెలంగాణ బాగుండాలి, తెలంగాణను ఇంకేం చేయాలి, తెలంగాణలో వానలు పడాలి, తెలంగాణ రైతుల జీవితాలు బాగుండాలని మాట్లాడతారు. ఇంకో విషయం మాట్లాడరు. ఆలోచన కూడా రాదు. సార్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదంటారు? అసలుకి ఎలాంటి అవినీతి జరగలేదా అంటే ఎవరైనా అధికారులు చేస్తే అది మా పార్టీని ఏమంటారు, ఎక్కడో ఎవడో ఏసీబీ ట్రాప్ అవుతుంది, దానికి ముఖ్యమంత్రి ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతాడు? అది చట్టం. ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా ఎంతో మంది ఏసీబీ ట్రాప్ అవుతున్నారు, బీజేపీ పాలనలో కూడా ఎంతో మంది ఏసీబీ అవుతారు. అంత మాత్రం అంటే వ్యవస్థీకృతమైన అవినీతి అంటే మీరు ఏదో నామకే వస్తే 3,000 రూపాయలు తీసుకుంటూ ట్రాప్ పెట్టిన అవినీతి, అట్లాంటివి జరిగితే తెలిసిపోతుంది అండి. నేను ఏమంటున్నా అంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనుకోండి. అవినీతి అంటే ఒక వ్యవస్థీకృతంగా మనం ఒక స్కీమ్ పెట్టి ఇట్లా ప్రతిరోజు కూడా నా ఇంటికి 10 కోట్లు రావాలి, బడ్జెట్ 1,000 కోట్లు పెట్టిన 1,000 కోట్లు పెడితే 100 కోట్లు నా ఇంటికి రావాలి, 500 కోట్లు నా ఇంటికి రావాలి అనే ఈ రకమైన అవినీతి నాకైతే బీఆర్ఎస్ పాలన అట్లా జరగని వరకు కేసీఆర్ గారు అని నాకు స్పష్టంగా చూస్తున్నాం. గొర్రెల స్కామ్, అదేం చెప్తున్నా, స్కామ్ అంటున్నారు. మరి ఎక్కడుందో ఆ స్కామ్ చూపించాలి. అది 1,000 కోట్ల పథకంలో కేవలం ఒక అసిస్టెంట్ డైరెక్టరు, ఒక వెటర్నరీ డాక్టరు, ఒక 2-3 ఫైళ్లు కాల్చడం, 2-3 వ్యక్తులు 2,30,00,000 అవినీతికి పాల్పడ్డారు అని ఏసీబీ కేసు పెట్టింది. రైట్. మరి ఇంతవరకు ఎంతో మందిని సోదా చేసి ఎంతో మంది జైలుకు పంపించారు. వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు రికవర్ చేయలేదు. అర్థమైందని చెప్పి ఇంతమందికి 1 కోటి రూపాయలను రికవర్ చేయాలి, ఎందుకు రికవర్ చేయలేదు? అవినీతి అంటే మరి డబ్బు రూపంలోనే రావాలి, భూమి రూపంలో ఉండాలి, లేకపోతే బంగారం రూపంలో ఉండాలి, లేకపోతే క్రిప్టో కరెన్సీ రూపంలో ఉండాలి. మరి ఎక్కడ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ కాలేగా? మొత్తానికి
నరేష్ గారు చెప్పడం ఈజీ, అవినీతి అవినీతి, దానికి ఆధారాలు చూపించకుండా అవినీతి అంటున్నాడు. అది అవినీతి కాదు, ఆధారాలు చూపిస్తేనే అవినీతి అనాలి. ఊరికే అవినీతి 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 అంటే మనకు దారుణ వ్యక్తులకి ఏంటి సార్. ముఖ్యంగా ఒక పోలీస్ ఆఫీసర్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరున్నా కూడా వాళ్ళు పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటారు. మీరు 1995 ఐపీఎస్ సో మీ ఐపీఎస్ అధికారిగా మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీ మైండ్ సెట్ ఏ విధంగా ఉండే, ఇప్పుడు పొలిటికల్ గా ఎందుకు రావాలనుకున్నారు అసలు? నాకు ఎందుకో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకా చాలా అనిపించింది అసలు. అదే విధంగా రాజకీయాలు ఒక కొత్త ఫీల్డ్, నాకు ఎక్స్పెరిమెంటేషన్ అంటే చాలా ఇష్టం. సో అందుకని రాజకీయాలు అంటే కొత్త ఫీల్డ్, దీంట్లో చాలా ప్రయోగాలు చేయొచ్చు ప్రజల సంక్షేమం కోసం, ప్రజలను ఇంకా గొప్పగా తయారు చేయొచ్చు. ఇప్పటివరకు చేసింది కేవలం 1%, ఇంకా 99% చేయాల్సింది అన్న ఆలోచనతో ఆకాంక్ష. ఎన్ని సంవత్సరాల ముందు వచ్చింది సరే ఈ థాట్? జస్ట్ 1 year ముందే వచ్చింది. కానీ మీరు ఉన్న పార్టీలు అన్ని కాకుండా బీఎస్పీలో చేరాలనుకొని చేరారు. ఎందుకు అంటే ఏదైనా కొత్త పార్టీ, ప్రాంతీయ పార్టీ స్టార్ట్ చేద్దామని ఆలోచన రాలేదా? చాలా మంచి ప్రశ్న ఇది. యాక్చువల్గా నా దగ్గర వనరులు లేవు. రెండవది, నేను ఎప్పుడు కూడా సర్వీస్లో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించాలి, లేకపోతే వెనకేసుకోవాలి కొంత సంపాదన అని ఆలోచించలేదు. నేను చాలా నిజాయితీతో ప్రజల మీద ఖర్చు పెట్టాల్సిన ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టినా. నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటి గురించి ఆలోచించలేదు. మొట్టమొదటి ఒక పార్టీ స్టార్ట్ చేయాలంటే కొంతవరకు అయితే వనరులు కావాలి, అంత ఈజీ కాదు. అంతకన్నా ముఖ్యంగా కాంశీరామ్ గారు ఆలోచన విధానం అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకొరకు ఆలోచన విధానంతో ఆల్రెడీ ఒక పార్టీ 40 సంవత్సరాల నుంచి దేశం నడుస్తుంది. ఎందుకు దాంట్లో పోయి దక్షిణ భారతదేశంలో ఆ పార్టీని ఇంటింటికి పరిచయం చేయకూడదు? పైగా మీకు ఇష్టమైన కలర్ అనుకుంటా. ఆఫ్ కోర్స్ బ్లూ ఈజ్ ఏ వెరీ గుడ్ కలర్, నాకు ఇష్టమైన కలరే. కానీ అట్లా ఎందుకు చేయకూడదు అనిపించింది, అందుకొరకే నేను అందుకే జాయిన్ అయిపోయినాను. కానీ అంబేద్కర్ గారు ఆయన కూడా ఒక పార్టీ పెట్టడం, ఆ తర్వాత ఇంకో పార్టీ పెట్టడం, ఇలాంటివి జరిగినాయి. సో ఒక భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పార్టీని ముందుకు తీసుకెళ్దామని ఒక ఆలోచన ఏమైనా వచ్చింది? అందుకని అంబేద్కర్ గారి ఆలోచన, మహాత్మా జ్యోతిరావు ఫులే, ఈ వెనుకున్న మహనీయులందరి ఆలోచన విధానం ప్రకారమే వచ్చిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. సో మళ్ళీ సపరేట్ గా పార్టీ ఎందుకని అనిపించింది, అందుకొరకే నేను బహుజన్ సమాజ్ పార్టీ చేయాలి. దాని గుర్తు కూడా అందరికి తెలుసు. రైట్. కానీ చాలా మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు రాజకీయాల్లోకి వచ్చి కొద్ది రోజులే రాజకీయాలు ఉన్నారు సార్. మనం చూసిన జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, నార్త్ లో కేజ్రీవాల్, ఇలా చాలా మంది ఎందుకు కొద్ది రోజులే పార్టీలో కానీ కొద్ది రోజులే పాలిటిక్స్ లో యాక్టివ్గా ఉంటున్నారు? వాళ్ళు కొద్ది రోజులు యాక్టివ్ ఉన్నారని ఎవరు చెప్పిండ్రు? వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవుతారు. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు నవభారత్ ఒక పార్టీ పెట్టుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పలేదుగా. జయప్రకాష్ నారాయణ గారు కూడా ఒక్కరే తప్పుకున్నారు, ఆయన టెంపరీగా తప్పుకున్నారు. మళ్ళీ వస్తారేమో మనకేం తెలుసు. ఆయన ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్ గా పనిచేశారు, తన చేతనధికారికి పనిచేశారు కూకట్పల్లి ప్రజల కోసం. సో పూర్తిగా తప్పుకున్నారు అని అనడం కన్నా కొంత విరామం తీసుకున్నారు మాత్రం చెప్పగలను. మీ మైండ్ సెట్ మొత్తం కూడా ఒక మార్పు అనేది ఉంటుంది సార్ ఖచ్చితంగా. 100%. డబ్బు రాజకీయాలకి, వారసత్వ రాజకీయాలకి దూరం. అవును. కానీ బీఆర్ఎస్ లో పరిస్థితి ఉందా? డబ్బు లేకుండా రాజకీయాలు చేయొచ్చు అంటే మీరు కాదు ఉన్నటువంటి. చూద్దాం, అంటే అది గొప్ప మంచి ప్రశ్న. సో చూద్దాం, ఆ ఎక్స్పెరిమెంటేషన్ ఇప్పుడు చేయబోతున్నాం, నా ద్వారానే అన్నాడు. కానీ మార్పు ఉంటే చూస్తుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేలు కోట్లను కోట్లు ఖర్చు పెట్టాలి సార్ ఖచ్చితంగా. ఖర్చు పెట్టకపోతే గెలవరు. ఇది ఒక ఓపెన్ ఫ్యాక్ట్. చూడాలి మరి ఇది నిజంగా, అంటే ఆ పరిస్థితి నుంచి ఎట్లా, ఆ పరిస్థితి నుంచి కొత్త ప్రయోగం ఏమైనా చేయొచ్చనే నేను కూడా ప్రయత్నం చేస్తాను. సో డబ్బులు పెడతారా లేదా అనేది కాదు, కానీ ప్రజల మైండ్ సెట్ మార్చి అభివృద్ధి పదంలో, అభివృద్ధి అనే దాన్నే అంశంగా, ఆత్మగౌరవం అనే దాన్ని అంశంగా, తర్వాత రక్షణ అనే దాని అంశంగా, అంటే బేసిక్ ఇష్యూస్, మౌలికమైన సమస్యల మీద ప్రజలు ప్రతిరోజు మాట్లాడుతూ వాటిని నిర్ణయించుకొని వాటి బేసిస్ మీద నిర్ణయాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుందనే ఒక ఎక్స్పెరిమెంటేషన్లో భాగంగానే నేను ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం ఎట్లుంటుందో సార్. నార్మల్గా ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి గారితో ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది సార్. ఆయన మీరెందుకు సార్ యాక్టివ్గా లేరు పాలిటిక్స్లో అన్నప్పుడు ఆయన ఒక లెక్క చెప్పింది సార్. ఒక ఓటుకి ఇంత ఇవ్వాలి, ఒక నియోజకవర్గానికి ఇంత అవుతుంది అని డబ్బులు పెట్టి మనం సర్వీస్ చేస్తాము, ఆ డబ్బులని వృధా కదా, అందుకే డబ్బు రాజకీయాల్లో నాకు పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి. అట్లా అంత నిరాశావాదం కూడా పనికిరాదు సార్. ప్రతి క్షణం కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి. డబ్బు లేకుండా గుమ్మన్నర్ సైకిల్ లేదా వీళ్ళందరూ ఆ ఎక్స్పెరిమెంట్ చూడాలి. మనం చూస్తే కానీ మనకు అర్థం. గారు గెలిచారు కానీ డబ్బు లేకుండా గెలిచారు. గుమ్మడి నర్సయ్య, రైట్, సున్నం రాజయ్య, వీళ్ళందరూ డబ్బులు పంచకుండా గెలిచారు. అంటే వాళ్ళు ఒక అద్భుతమైన క్యాడర్ని తయారు చేసుకున్నారు, ప్రజల మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అది చేయకుండా 6 నెలల ముందర పోయి డబ్బులు గుమ్మరిస్తే
అది పవర్ పాలిటిక్స్ అవుతుంది, అది రాజకీయంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యల కోసం పోరాడుతుండాలి, ప్రజల గొంతుగా మారాలి. అప్పుడు ప్రజలు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయరు, ప్రేమతో ఓటేస్తారు అని నేను అనుకుంటాను. రైట్. వ్యవస్థలో సార్ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కూడా ఎన్నికలప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారు తీసుకుందాం అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు సార్. అంటే ఎందుకు ఆ వ్యవస్థ ఎందుకు మారతలే? ఎన్నికలప్పుడు డబ్బులు కావాలి. మార్చాల్సింది మనమే, మార్చాల్సింది మనమే. వాళ్ళు మారవంటే మారరు, మనం మార్చాలి. నీకు ఇచ్చే 500 రూపాయల కన్నా నేను చేయబోయే 5 లక్షల రూపాయల పని గొప్పది అని ఆ 5 లక్షల పని ఏదో స్పష్టంగా కంటిన్యూస్గా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా అదే చెప్తున్నా, 4.5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని లాస్ట్ 6 నెలలు ఓటర్ల దగ్గరికి పోతే డబ్బులు తీయమంటారు. ఈ ఫ్రీబీస్ చూసి పార్టీలకు ఓటేసే ప్రజలు ఫ్రీబీస్ చూసి ఓటేస్తున్నారు సార్ చాలా వరకు కూడా. వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంది సార్? ఆ ఫ్రీబీస్ మంచివా చెడువా అనేది అనలైజ్ చేయాలి. ఆ ఫ్రీబీస్ అమలు చేయడానికి వచ్చే అవసరమయ్యే డబ్బు ఆ పార్టీ ఎక్కడి నుంచి తీసుకొస్తుందో ఆ ప్రశ్న అడగనంత వరకు ఫ్రీబీస్ వల్ల మనకు నష్టం జరుగుతుంది. ఇస్తాడా అని ఒక ఆలోచన చేయకుండానే డైరెక్ట్ చేయడం, అది అమలు సాధ్యం అవుతుందా, ఆచరణ సాధ్యమా అని చూడకుండా దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మన ఖజానా నీ డబ్బా, నీ ఖజానా ఎట్లా, వాట్ ఈస్ యువర్ బడ్జెట్ ప్లాన్, వాట్ ఈస్ యువర్ ట్యాక్స్ ప్లాన్ అనే దాని మీద సామాన్య ప్రజలందరూ కూడా ఆ ప్రశ్న అడగనంత వరకు ఫ్రీబీస్ మనం మోసం చేస్తూనే ఉంటాం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటారు సార్? పరిపాలన కాదు, పీడన. పీడన. ఇలా యూరియా కోసం రైతులు కొట్టుకోవడం చూస్తుంటే బాధ అనిపిస్తుంది. పీడన, దోపిడీ, దౌర్జన్యం, ప్రతీకారం, అదే జరుగుతుంది. ఓకే, దౌర్జన్యం జరుగుతుంది అంటారు సార్? 100%. మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటైనప్పుడు, నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు దౌర్జన్యం జరిగిపోతే ఏం జరుగుతుంది? 2 రేళ్ళు రాళ్ళంటే గుండాలు విసిరే సీమ అని శ్రీశ్రీ చెప్పిండు సార్, అది నిజమైతుంది. ఈ మధ్యాహ్నం ఎక్కడ చూసినా కూడా మనం ఓయికి వెళ్ళినప్పుడు అంతకుముందు కూడా పల్ల కొడతా అని ఒక మేనరిజం చూపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి. చూస్తే పల్ల కొట్టాలని ఉందని. అంటే ఆయన మైండ్ సెట్ ఏముందంటారు? ఎందుకట్లా నేను చెప్తున్నా, నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే వచ్చే భాష అలాగే ఉంటుంది. ఆయన చూస్తే కొంచెం నీట్ గానే క్లీన్ గానే ఉంటాడు. అంత మాత్రాన భాష క్లీన్ ఉండాలి, ఆ నోరు క్లీన్, ఏమంటారు, బట్టలు మంచిగా ఉండి ఖరీదైన దుస్తులేసి ఖరీదైన చెప్పులేసి మాటలు మాత్రం నేర చరిత్ర లేదు కదా అని చెప్పేసి. నేర చరిత్ర 83 దేశంలో ఏ ముఖ్యమంత్రి లేని కేసులు రేవంత్ రెడ్డి. అవును సార్, అది వాస్తవమే. కానీ నేర చరిత్ర కాదు, 83 కేసులు, 55 రోజులు జైల్లో ఉన్నాడు. ఓటుకు నోటు కేసులో బహిరంగంగా కెమెరాల ముందరనే పోలీసులకు దొరికిన వ్యక్తి. ఎట్లా అతను నేర చరిత్ర